ఐపీఎల్ 2026 సీజన్‌లో గనుక మనం చూసినట్టయితే, ఇక లీగ్ దశ మ్యాచ్‌లనేవి ముగిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు గుజరాత్ అలాగే చెన్నై జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ సమిష్టిగా విఫలమైన చెన్నై జట్టు 89 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇక బ్యాటింగ్‌లో గుజరాత్ టాప్ ముగ్గురు బ్యాటర్లు సత్తా చాటగా బౌలింగ్‌లో సిరాజ్ 3 వికెట్లు, కగిసో రబాడ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు ఇలాగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెన్నై జట్టు బ్యాటర్స్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సిరాజ్ పవర్ ప్లేలోనే చెన్నైను దెబ్బతీసేశాడు. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ తమ టాప్ 2 ప్లేస్‌ను మరింత పదిలం చేసుకుంది. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ జట్టు చాలా అంటే చాలా అద్భుతంగా ప్లే ఆఫ్ రేస్‌లో దూసుకెళ్ళిపోతుందనమాట. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ముఖ్యంగా గిల్ అయితే 7 ఫోర్లు, 3 సిక్సులతో చెలరేగిపోయాడు. 64 పరుగులతో అదరగొట్టాడు. అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత ఒక వింత సంఘటన జరిగింది. దాదాపుగా శుభమన్ గిల్ ఎంఎస్ ధోనితో చాలా సుదీర్ఘమైన చర్చ చేశాడు. ఆ తర్వాత 2 చేతులు జోడించి నమస్కారం పెట్టడమే కాకుండా ఇక అక్కడ తన దగ్గర చాలా అంటే చాలా గురుబతి చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి మ్యాచ్ చూడడానికి వచ్చిన గిల్ ప్రియురాలైన మన సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ అయితే చూసి ఆనందంతో మురిసిపోయింది. ఇక ఆ తర్వాత సిరాజ్ అయితే ఇక ఊహించని పని చేశాడు. నేరుగా ధోని కాళ్ళకి నమస్కారం చేసుకున్నాడు అనమాట. ఎందుకనంటే సిరాజ్ కానీ లేకపోతే భారత జట్టులో లేకపోతే మన భారత ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఎస్ ధోనికి శిష్యులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంఎస్ ధోని కేవలం ఒక భారత జట్టు మాజీ ఆటగాడు మాత్రమే కాదు. తను ఒక మూవింగ్ క్రికెట్ ఎన్సైక్లోపీడియా. తను గనక ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రకరకాల సజెషన్స్ చెప్తూ ఉంటాడు. రకరకాల విషయాల్లో యంగ్స్టర్స్‌ని చాలా ముందుకు తీసుకువెళ్తాడనమాట. అయితే ఇక సుదర్శన్ అయితే ఏకంగా 84 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ 64 పరుగులు, జోస్ బట్లర్ 57 పరుగులు ఇలాగా ఏకంగా ముగ్గురు హాఫ్ సెంచరీలతో తుమ్మిరేపారు. ఇక పాయింట్ల పట్టిక విషయంలోకి వచ్చినట్టయితే ఆర్సీబీ ఫస్ట్ పాయింట్‌లో ఉంది. ఓకే. అలాగే ఆర్సీబీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు గనక చూసినట్టయితే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడేస్తుందనమాట. ఇక ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ ఈ 2 మ్యాచ్‌లు గనక చూసినట్టయితే ఈ 2 జట్లు గనక చూసినట్టయితే వీళ్ళే 99.9% మనకి ప్లే ఆఫ్ తెలిసిపోయింది. ప్లే ఆఫ్ రేస్‌లో ఎవరుంటారంటే ఆర్సీబీ, గుజరాత్, జీటీ, ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ ఈ 4 ఉంటాయన్నమాట. ఎందుకంటే పంజాబ్ జట్టు ఇంకో మ్యాచ్ గెలిచినా కూడా 15 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్థాన్ జట్టు ఖచ్చితంగా గెలవాలి ఇంకో మ్యాచ్. అప్పుడే అక్కడ ఉంటుంది. అయితే ఈ 3 కనుక మనం చూసినట్టయితే చెన్నై జట్టు 14 మ్యాచ్‌లు ఆడేసింది కాబట్టి లైట్ తీసుకోవచ్చు. చెన్నై, ఢిల్లీ, ముంబై, లక్నో వీళ్ళ నలుగురు కూడా ఔట్ ఆఫ్ ది రేస్ ప్లే ఆఫ్ రేస్ నుంచి. అయితే మరి పంజాబ్, కోల్‌కతా సంగతి ఏంటి అంటే ఇక్కడ రాజస్థాన్ జట్టు రాజస్థాన్ జట్టు ఓడిపోతే పంజాబ్ అలాగే కేకేఆర్‌లో ఏదైనా మ్యాచ్ ఎవరైనా గెలిచారనుకోండి అప్పుడు 15 పాయింట్లతో వాళ్ళు ప్లే ఆఫ్‌కి వెళ్తారనమాట. సో రాజస్థాన్ జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాలి ఈ రాబోయే మ్యాచ్‌లో అనమాట. సో వాళ్ళు 13 మ్యాచ్‌లు ఆడేశారు కాబట్టి వాళ్ళకున్నది ఒకటే మ్యాచ్. ఇంకా ఆల్మోస్ట్ అన్ని జట్లు 13 మ్యాచ్‌లు ఆడేసాయి. జీటీ అండ్ సీఎస్‌కే నిన్న 14 మ్యాచ్ ఆడేశారు. లీగ్ మ్యాచ్ పూర్తయిపోయింది. సో ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు గనక ఒక మ్యాచ్ గెలిస్తే అసలు వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా వెళ్ళిపోతారు. లేదు రాజస్థాన్ జట్టు ఓడిపోయి పంజాబ్, కోల్‌కతా జట్లు కూడా ఓడిపోయాయి అనుకోండి అప్పుడు నెట్ రన్ రేట్ ఇక్కడ వస్తుందన్నమాట. సో ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్‌హెచ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు అనమాట. సో ఇక గుజరాత్ జట్టు విషయంలోకి వచ్చినట్టయితే నిజంగా 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలోనే మహమ్మద్ సిరాజ్ దెబ్బతీస్తుంది. అంటే వీళ్ళు చెన్నై జట్టు భారీ లక్ష్యంతోనే బరిలోకి దిగారు. కానీ సిరాజ్ కొట్టిన దెబ్బకి అసలు నెక్స్ట్ లెవెల్‌లో దెబ్బ తిరిగిపోయింది. ఎందుకంటే ఈ టోర్నమెంట్‌లో సంజు శాంసన్ బాగా రాణిస్తున్నాడు. కానీ తనని డకౌట్ చేసిన సిరాజ్ మరుసటి ఓవర్‌లోనే రుతురాజ్ గైక్వాడ్ కూడా తన వ్యక్తిగత స్కోర్ వద్ద 16 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. అదే ఓవర్‌లో ఊర్వెల్ పటేల్ కూడా డకౌట్ అయిపోయాడు. ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాప్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఇక ఆల్మోస్ట్ చెన్నై జట్టు కోలుకోలేకపోయిందనమాట. వచ్చిన బ్యాటర్లు చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఎప్పుడైనా సరే భారీ లక్ష్యంలో ఉన్నప్పుడు పవర్ ప్లేలోనే మోస్ట్‌లీ పరుగులు సాధించాలి.
లేదు ఆ టాప్ ఆర్డర్ అలా ఫటా వికెట్లు పోతున్నాయి అంటే వచ్చిన ఆటగాళ్ళకి ప్రెషర్ పెరిగిపోతుంది. వాళ్ళు స్వేచ్ఛగా షాట్లు ఆడలేరు. మరి ఎలాగా ఆ ఒక లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం కదా! సో, అందుకని ఆ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా నిన్న జరిగింది చెన్నై జట్టుకి. అయితే ఇక బ్యాటింగ్‌లోనూ రాణించి, బౌలింగ్‌లోనూ రాణించి గుజరాత్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్ము రేపేసింది. ఇక శివం దుబే ఒక్కడు పోరాడాడు కానీ పెద్ద గొప్పగా ఏమీ రాణించలేదన్నమాట. ఇక ఆ తర్వాత సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ గురించి చెప్పాలంటే అసలు నిజంగా వీళ్ళిద్దరూ భలే చేశారనమాట. ఇంకా రషీద్ ఖాన్ అయితే తన స్పిన్ మాలాజాలంతో 3 వికెట్లు తీశాడు. గుజరాత్ టైటన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండో భారత ఆటగాడిగా ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ని సాధించాడు. అయితే ఇక 35 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సాయి సుదర్శన్ 53 బంతుల్లో 84 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఐపీఎల్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాదిన జాబితాలో మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఉన్నాడు ఫస్ట్ పొజిషన్. ఐపీఎల్ 2012 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున సెహ్వాగ్ ఈ ఫీట్ సాధించాడు. తర్వాత జోస్, డేవిడ్ ఈ ఘనత అందుకున్నారు అనమాట. కానీ భారత ఆటగాళ్ళలో తినే సెకండ్, సాయి సుదర్శన్ సెకండ్ అనమాట. ఇక సాయి సుదర్శన్ తాజాగా ఈ రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ టాప్ స్కోరర్గా నిలకడకు మారుపేరైన విరాట్ కోహ్లీ కూడా ఈ ఘనత సాధించలేదు. ఈ సీజన్లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కూడా కొనసాగుతున్నాడు. అసలు ఈసారి ఆరెంజ్ క్యాప్ హోల్డర్కి అయితే అసలు మామూలు కాంపిటీషన్ లేదు. ఎందుకనంటే ఇటు సాయి సుదర్శన్, అటు వైభవ్ సూర్యవంశీ, మధ్యలో కోహ్లీ వచ్చాడు, ఫస్ట్లో రోహిత్ వచ్చాడు, ఇలా రకరకాలుగా. ఈ సీజన్లో పంజాబ్తో తొలి మ్యాచ్లో 13 పరుగులే చేసిన సాయి సుదర్శన్ రాజస్థాన్ రాయల్స్తో మాత్రం మంచి గేర్ మార్చి వరుసగా అసలు ఇంకా హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపేశాడు. గుజరాత్ జట్టు ఓడినా గెలిచినా సాయి సుదర్శన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత శుభ్మన్ గిల్ ఏదైతే ధోని దగ్గరికి వెళ్ళి ఆ రకంగా తన గొప్ప మనసును చాటుకున్నాడో అందరూ కూడా చాలా షాక్ అయిపోయారు. ఇక సిరాజ్ అయితే ఏకంగా కాళ్ళకు నమస్కారం చేసేసాడు. ఎందుకనంటే సిరాజ్ మీరు కనుక గమనించినట్టయితే చాలా సీనియర్ ఆటగాడు, ఎప్పటి నుంచో తను క్రికెట్లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే తను ఇప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుంది ఇప్పుడే. బౌలర్లకి సాధారణంగా లైమ్ లైట్ లో రావటము, నిలకడగా ఆడటము, గాయాల నుంచి, ఎందుకంటే బ్యాట్స్మెన్స్ కన్నా బౌలర్స్ కి ఎక్కువగా గాయాలు అవుతూ ఉంటాయి మనం గతంలో చెప్పుకున్నట్టుగా. సో అటువంటి విషయంలో కూడా తను నెగ్గుకొని వస్తున్నాడంటే సిరాజ్ మన హైదరాబాద్ జట్టుకే ఒక మణిరత్నం అని చెప్పొచ్చు అనమాట. అంటే హైదరాబాద్ రాష్ట్ర సిటీకి. ఓకే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.